నమస్తే. మున్సిపల్ ఎలక్షన్స్‌కి సంబంధించి మొయినాబాద్ మండల్ ఎనకపల్లి విలేజ్ 9వ వార్డులో అయితే నేనున్నాను. సో, ఇక్కడ నుంచి 9వ వార్డ్ నుంచి శ్రీశైలం గారైతే కంటెస్ట్ చేస్తున్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. ఇంతకి ఏ రకంగా అభివృద్ధి చేస్తారని చెప్పేసి. సార్ నమస్తే. ఎట్లున్నారు? బాగున్నాం మేడం. ఎట్లా జరుగుతుంది ప్రచారం? చాలా బాగా నడుస్తుంది. హ్మ్. అందరి మా వార్డు ప్రజలది గూడంగా రెస్పాన్సిబుల్ చాలా బాగుంది. హ్మ్. ఓట్లు ఏస్తామని చాలా మంచిగా చెప్తున్నారు. హ్మ్. వాళ్ళు చెప్పే విధానం గూడా మాకు నచ్చుతుంది. వాళ్ళు నమ్మకంగా చెప్తున్నారు. హ్మ్. ఎందుకంటే ఇప్పుడున్న ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక్కడ గూడంగా కాంగ్రెస్ అభ్యర్థి గెలిస్తే వర్కులు చాలా ఫాస్ట్‌గా అవుతాయి. హ్మ్. ఇప్పటివరకు గ్రామ పంచాయతీ ఉండే మేడం. హ్మ్. అవును. ఫస్ట్ మున్సిపాలిటీ. ఫస్ట్ మున్సిపాలిటీ కాబట్టి ఉన్న ప్రభుత్వ వ్యక్తి వస్తే మనకు వర్క్ అవుతదని జెప్పి వాళ్ళు దృఢంగా, హ్మ్. నమ్మకంగా చెప్తున్నారు. గెలిపించుకుంటాము. అంటే ప్రభుత్వం ఉందని మిమ్మల్ని గెలిపించుకుంటారా? లేదంటే మీ పనులను చూసి గెలిపించుకుంటారా? ప్రభుత్వం ఉన్నదన్న నమ్మకం ఒకటి. ఇంకొకటి నేను గత 10 సంవత్సరాల నుంచి ఆహ్, లాస్ట్ వార్డ్ మెంబర్‌గా ఉన్నాను. అంతకుముందుసారి డిప్యూటీ సర్పంచ్‌గా చేసినాను. ప్రజలతో మమేకమై అందరితో కలుపుగోలుగా ఉండి, అందరి సమస్యలు తెలుసు నాకు. వాళ్ళు కూడా నాపై నమ్మకంతో చేశాడన్న నమ్మకంతోటే, దానికి తోడుగా మన ప్రభుత్వం ఉన్నందుకు ఇంకా ఎక్కువ పనులు చేస్తాడు, చేయగలుగుతాడని చెప్పి నమ్మకంగా ఉన్నారు మేడం. ఎట్లుంది? ఎలాంటి ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు? ప్రణాళిక అంటే ఇప్పుడు మా దగ్గర వచ్చేసి ఆహ్, శ్మశాన వాటికకు చాలా ఇబ్బందిగా ఉంది. హ్మ్. శ్మశాన వాటిక లేదు. వర్షాలు పడితే కుంట నిండి హ్మ్. శ్మశాన వాటిక మొత్తం ఫుల్ ఫిల్ నిండిపోతది. అయిపోతది. నిండిపోతది. దానికి రిటర్నింగ్ వాల్ కట్టి దాన్ని ఒక హ్మ్. మినీ ట్యాంక్ బండ్ లాగా మార్చి హ్మ్. శ్మశాన వాటికను సెపరేట్‌గా దాన్ని డెవలప్ చేద్దామన్న ప్రణాళిక అది ముఖ్యంగా. హ్మ్. ఆ తర్వాత మా దగ్గర వచ్చేసి టెంపుల్స్ కూడా డెవలప్ లేవన్నమాట. ఓకే. మైసమ్మ టెంపుల్ ఒకటి, హ్మ్. మల్లన్న టెంపుల్ ఒకటి. హ్మ్. మా అనుబంధ గ్రామము జీవాన్గూడలో కూడా మైసమ్మ టెంపుల్ ఒకటి. హ్మ్. టెంపుల్స్ పునరుద్ధరణ అంటే మళ్ళీ కొత్తగా నిర్మిస్తామని మా హ్మ్. జనాలకు నమ్మకంగా చెప్తున్నాం. చేయిస్తాం కూడా అవి. హ్మ్. అంతే కాకుండా మా గవర్నమెంటు సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడంగా మేము సకాలంలో అందరితో మాట్లాడి చర్చించి త్వరగా పెన్షన్స్ గానీ, రేషన్ కార్డులయితే అందరికి మాక్సిమం వచ్చినాయి. గత 10 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ గవర్నమెంట్‌లో ఎంతమందికైతే కట్ అయిన హ్మ్. కార్డ్స్ ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళా ఇచ్చినాము, చేయించినాము. హ్మ్. ఇంకా రాని వాళ్ళకి కూడా మళ్ళీ చేయిస్తున్నాము. ఏవన్నా హ్మ్. అవకతవకలుంటే అన్నీ చేయిస్తున్నాము. హ్మ్. పెన్షన్స్ ఇప్పుడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినారు. ఒక 2 మంత్స్‌లో పెంచి ఇస్తామని. అది కూడా ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. హ్మ్. అంతా చాలా బాగుంది మేడం రెస్పాన్సిబిలిటీ. ఎట్లా ఏందసలు మీ ముఖ్యమైన ఏమేంది? గ్రామానికి ఏం జేయాలని మీరు ఎట్లాంటి పట్టుదలతోటున్నారు? మా మేనిఫెస్టో అయితే మీరు చూసినారు. హ్మ్. మా మేనిఫెస్టోలో అంటే ఇప్పుడు ఎలక్షన్స్ ముందు చాలా మంది హామీలిస్తుంటారు, హామీలు ఇవ్వ పోతుంటారు. ఎలక్షన్స్ హామీలు తర్వాత ఇవ్వడం వేరు, దాన్ని ఉద్ధరించడం అంటే నిలబెట్టుకోవడం వేరు. నిలబెట్టుకోవడం వేరు మేడం. హ్మ్. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి నేను జనాలలో ఉన్నాను. వాళ్ళ సమస్యలు నాకు తెలుసు. హ్మ్. మా వార్డులో గాని, మా గ్రామంలో గాని ఎవరికి ఏ సమస్యలున్నాయో అన్నీ కూడా తెలుసు. హ్మ్. అవి నేను జరుపుతాను. అంటే హ్మ్. చేయగలనన్న నమ్మకం వాళ్ళలో ఉంది. హ్మ్. నేనిచ్చిన హామీలు కూడంగా పెద్ద చేయలేనివేమి లేవు. హ్మ్. చేయగలవే ఉన్నాయి. హ్మ్. అందుకు వాళ్ళు నమ్మకంగా ఇప్పుడు ఉన్నారు. స్కూల్ స్టూడెంట్స్ ఉన్నారు. ఇప్పుడు చాలా మంది వాళ్ళకి స్పోర్ట్స్ కిట్స్ గాని అలాంటివి ఏం లేవా? ఖచ్చితంగా. హ్మ్. క్రీడాకి సంబంధించిన పెట్టినాను మేనిఫెస్టోలో. హ్మ్. క్రీడా విధానానికి సంబంధించిన అన్నీ కూడా పెట్టినాను. హ్మ్. అవన్నీ కూడా వాళ్ళకి సమకూరుస్తున్నాను. సమకూరుస్తాను కూడా ఇంకా. సో ఎట్లున్నారు? గెలుస్తారనుకుంటున్నారా మరి? ఖచ్చితంగా మేడం. 100%. ఎట్లొచ్చింది? నమ్మకం ఎట్లొచ్చింది? నాకు నా ప్రజల నుంచి వచ్చిన స్పందన అలా ఉంది. హ్మ్. ఇంకేం చేద్దామనుకుంటున్నారు మరి? ఇంకా వాళ్ళకి ఏవైతే అవసరం ఉన్నాయో, ఇంకేవేవి కావాలో అవన్నీ కూడా నేను చేస్తాను మేడం. వాళ్ళ నుంచి నేను తెలుసుకుంటున్నాను. ఇంకా కూడా తెలుసుకుంటున్నాను. హ్మ్. అవన్నీ కూడా చేయిస్తాను. మరి బీఆర్ఎస్ గూడా మేమే గెలుస్తామని జెప్పేసి చాలా గట్టి ధీమా వ్యక్తం చేస్తుంది. గత 10 సంవత్సరాల నుంచి వాళ్ళున్నారు. హ్మ్. మా ఊర్లో ఒక క్వార్టర్స్ కానీ, ఉన్న రేషన్ కార్డులు కానీ కట్ చేస్తున్నారు. ఒక రోడ్ కానీ హ్మ్. ఆహ్, మిషన్ భగీరథ కేసీఆర్ గారు తేకముందే మేము అంతకుముందు సర్పంచ్ అమర్నాథ్ రెడ్డి గారు, మేము వార్డ్ మెంబర్‌గా ఉన్నప్పుడు మిషన్ భగీరథ మేము అప్పుడే మా ఊర్లో క్లోజ్ చేసుకున్నాం. అంటే హ్మ్. కంప్లీట్ చేసుకున్నాం. హ్మ్. ఇంటింటికి నల్లా ఇచ్చినాం. హ్మ్. వాటర్ సమస్య అప్పుడే తీర్చుకున్నాం మేము. ఆ తర్వాత వచ్చినది మిషన్ భగీరథ. హ్మ్. దాన్ని కూడా ఎవరు గుర్తుపట్టారు. మా హ్మ్. ఊర్లో. హ్మ్. మేము చేసిన పనే ఉంది. మా కాంగ్రెసు సర్పంచ్ చేసిన పనే అది. హ్మ్. వాళ్ళ ఎట్లున్నాయి? నుంచే ఎలాంటి చేంజెస్ ఉన్నాయి? ప్రభుత్వం మారినంక మీ గ్రామంలో ఏమైనా చేంజెస్ కనిపిస్తున్నాయా? చేంజెస్ ఉన్నాయి మేడం. ఎందుకంటే మీ ఎమ్మెల్యే గూడా రీసెంట్‌గా మారడం జరిగింది అవును. కాంగ్రెస్ పార్టీకొచ్చి. ఏమైనా వచ్చింది. అభివృద్ధి చేసిందా మరి కాంగ్రెస్ పార్టీకొచ్చి? కాంగ్రెస్ పార్టీకొచ్చినాక వచ్చినారు మేడం. ఇంకా వాళ్ళది వచ్చినాయి మీకు మేడం. ఇంకా తెలిసిందే ఇంకా. ఇప్పుడు 5 రోడ్లు శాంక్షన్ అయినాయి కదా! హ్మ్. ఇక్కడ చేశారు కూడా వాళ్ళు. 1,20,00,000 హ్మ్. మొన్నే రీసెంట్‌గా మా ఎమ్మెల్యే గారితో మాట్లాడి, హ్మ్. కమిషనర్‌తో మాట్లాడి సీసీ రోడ్లు అండ్ అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్ వరకు.
ఇవన్నీ కూడా రిలీజ్ చేయించడం జరిగింది. వర్క్ కూడా స్టార్ట్ అయింది. వర్క్ కూడా నడుస్తున్నది. అవంతా కూడా ప్రజలు చూస్తున్నారు. మా ఊర్లో, మా విలేజ్‌లో 10 సంవత్సరాల నుంచి ఒక వర్క్ కూడా కాలేదు ఇప్పటివరకు. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు. అక్కడే ఉంది. ఈ 2 సంవత్సరాల నుంచి వచ్చినాక ఖచ్చితంగా ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయింది. చూస్తున్నారు, జనాలు కూడా చూస్తున్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్పడం కాదు, చేయడం. చెప్పేది తక్కువ, చేసేది ఎక్కువ. మీరు అందరికి చూసిండొచ్చు గత ప్రభుత్వంలో సర్పంచులు కావచ్చు, వాళ్ళకి కావచ్చు పైసలు రాలేవు. సొంత పైసలతోటి అభివృద్ధి చేసినాం. ఇంకా పైసలు ఆడనే ఉన్నాయి అనేసి అంటున్నారు. అవును. మరి ఇప్పుడు అప్పుల కుప్పయింది తెలంగాణ రాష్ట్రం అనేసి. మరి మీకేమైనా వస్తాయి అనుకుంటారా? మా ప్రభుత్వంలో మాకిస్తారు మేడం. ఆ నమ్మకం ఉంది. చేయిస్తాం, మేము పనులు చేయిస్తాం. సో ఫైనల్ మీకు అసలు ఎందుకు ఓటేయాలి? మిమ్మల్ని ఎందుకు గెలిపియాలి? మేము ప్రజా సమస్యలు తెలిసిన వ్యక్తిని కాబట్టి, వాళ్ళ సమస్యలు తీరుస్తానన్న వాళ్ళ నమ్మకం ఉన్నది కాబట్టి నన్ను గెలిపిస్తారు. నేను తీరుస్తానన్న నమ్మకం వాళ్ళకున్నది. నన్ను గెలిపిస్తారు. నేను గెలుస్తాను. ఏమని చెప్పాలనుకుంటున్నారు ఇప్పుడు మీ వార్డ్ మెంబర్స్? వాళ్ళ మా వార్డులో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి నాతో సంబంధాలున్నాయి. అంటే దగ్గర సంబంధాలు, అనుబంధాలు. మేమంతా కలిసి కలుపుకోలుగా కలిసి వాళ్ళకి ఏ సమస్యలున్నాయో అన్నీ కూడా నాకు చెప్పుకునే విధంగా, నాకు తెలిసిన విధంగా. ఆ విధంగా నేను చేస్తానన్న నమ్మకం వాళ్ళకుంది. నేను చేయిస్తానన్న నమ్మకం నాకుంది.